హాయ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గుమ్మడి. ఈరోజు నేను ఎంత ఎత్తులో ఉన్న ఏసీ, గ్రీజర్, కెంట్, కబోర్డ్స్ ఇంకా వాల్ డెకరేషన్ ఐటమ్స్ని కష్టపడకుండా కింద ఉండే చాలా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చో ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను. వీడియో చూశాక నచ్చితే లైక్ చేసి ఒక కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి. ముందుగా ఏదైనా పాత బ్రష్ని తీసుకొని ఇలా కాల్చి ముందుకు వంచుకోవాలి. ఈ బ్రష్ని పక్కన పెట్టి ఆరనివ్వాలండి. ఆరాక ఇలా బ్రష్ని పెట్టి రబ్బర్ బ్యాండ్ కానీ టేప్ కానీ వేసుకోవాలి. రబ్బర్ బ్యాండ్ని కదలకుండా పళ్ళల్లోంచి ఒకటి, వంచిన దగ్గర ఒకటి కదలకుండా టైట్గా వేసుకోవాలండి. తర్వాత ఒక ఉతికిన క్లాత్ని మడతపెట్టి ఈ బ్రష్కి ఇలా చుట్టుకోవాలి. తర్వాత బ్రష్ మొదట్లో ఒక రబ్బర్ బ్యాండ్, చివరిలో ఒక రబ్బర్ బ్యాండ్ని టైట్గా వేసుకుందాము. ఇప్పుడు దీంతో పైన ఉన్న వస్తువులను కింద నిలబడి క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. ఫొటోస్కి ఉన్న డిజైన్స్లో ఉన్న దుమ్మును కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ముందు ఫొటోస్ని క్లీన్ చేసిన తర్వాతే వేరే క్లీన్ చేసుకోవాలండి. ఎవరి సహాయం లేకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. ముందు ఫొటోస్ క్లీన్ చేశాక ట్యూబ్ లైట్స్, పైన ఉన్న స్విచ్ బోర్డ్స్, కబోర్డ్స్ని కూడా క్లీన్ చేసుకుందాము. చివరిలో ఏసీ, గ్రీజర్ని కూడా క్లీన్ చేశాను. చూడండి ఎంత డస్ట్ వచ్చిందో. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.